వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. 91వ విశ్వశాంతి మహాయాగం ఇక్కడ అంగరంగ వైభవంగా కల్వకుర్తి పట్టణంలో 16 రోజుల పాటు కళ్యాణం, లోక కళ్యాణం, యాగాలు, హోమాలు, కుంకుమార్చనలు, ఇవన్నీ పూజలు అయితే చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే వచ్చిన ప్రతి భక్తులు కూడా అలాగే వెళ్లకుండా అన్నప్రసాదం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటల ఒక్కొక్క రోజుకి 10 నుంచి 12,000 మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదం కూడా తిన్నారు. సో ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కసారి వీరి మాటలు అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడము, రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ హోమాలు అయితే నిర్వహించారు. ప్రతి ఒక్కరు భాగస్వాములై 16 రోజుల పాటు మంచిగా సేవలు అందించారు. ప్రతి కార్యక్రమం నాదే, ఈ పూజ నాది అనుకుని ప్రతి ఒక్కరు చేశారు. సో ఒక్కసారి భక్తుల మాటలు అడిగి తెలుసుకుందాం. 91వ శ్రీ కృష్ణ కాలచిత్రం గురించి ఇప్పుడు నాయకుల మాటలు అడిగి తెలుసుకుందాము. అంటే ఇక్కడే ఉండి 16 రోజుల పాటు సేవలు అందించారు. సో ఒక్కసారి వీరి మాటలు అడిగి తెలుసుకుందాం. సరే, ఎలా జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా 16 రోజుల పాటు? శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద గారి ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణంలో 16 రోజుల పాటు ఈ శ్రీకృష్ణ కాలచక్రం కార్యక్రమంలో మేమందరం వాలంటీర్స్ గా పనిచేసి భాగస్వామ్యం కల్పించినట్టు స్వామి వారికి, అదే విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం జరిగిందంట ఒక పెద్ద యాగం. దాని తర్వాత కల్వకుర్తి ఎంత పెద్ద యాగంలో ప్రతిరోజు కూడా సుమారు 20,000 మంది వరకు కూడా భోజనం చేశారు. ఎంత పెద్ద యాగము, యజ్ఞము ఇక్కడ జరగడం అనేది కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల యొక్క పూర్వజన్మ సుకృతము. అందులో కూడా ఇక్కడ మేమందరం ఒక వాలంటీర్స్ గా పనిచేయడం కూడా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తాం, సంతోషం కూడా వ్యక్తం చేస్తాం. ఇది స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నారా ఇంత గొప్పగా చేస్తాము, ఇక్కడ పూజల్లో ఇంత గొప్పగా పాల్గొంటామని అనుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కల్వకుర్తిలో స్టార్ట్ చేసినప్పుడు ఈ రేంజ్ లో స్పందన ఉంటది, ఈ రకంగా కూడా భక్తులు వస్తారు, ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కలెక్ట్ అవుతావు అని చాలా మంది భయం, ఆందోళన. స్వామి వారు చాలా కోట్లలో చెప్తున్నారు, ఇంత పెద్ద మొత్తంలో కలెక్ట్ చేయగలుగుతామా, దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతామా అని చాలా వరకు కూడా వెనక్కి అయినారు. చాలా మంది భయపడి రాలేదు. ఇది కార్యక్రమం ముందు కొనసాగుతుంటే అరే మేము భాగస్వామ్యం కాలేకపోయినామని ఈరోజు ఆవేదన ఉన్నారు. వాళ్ళు కొంత ఆందోళన కూడా ఉన్నారు. అరే మేము ఫస్ట్ లో భయపడి చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేయలేదు, ఇన్ని కోట్ల వ్యవహారం అంటున్నారు, మరి ఎందుకు ముందుకైతే మా మీద కూల్తోమనేసి చాలా మంది ప్రముఖులు కానివ్వండి, ఇంకా వేరే వర్గాలు కానీ రానిళ్ళు. దాని తర్వాత కార్యక్రమం మొదలైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు రావడం కూడా, భక్తులు రావడము, ప్రజాదరణ రావడము, ఏ కార్యక్రమం కూడా ఆటంకం జరగకుండా రావడము, మంచి స్పందన రావడంతో చాలా మంది కూడా ఇందులో పార్టిసిపేట్ కాలేకపోయినా, ముందుకు మేము ఉండలేకపోయినామని కల్వకుర్తిలోని ప్రముఖులు కొంతమంది ఆలోచనలు విషయం. ఎన్ని కోట్లు అంటున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా, సో ఇవన్నీ మనకి ట్రస్ట్ల ద్వారా వచ్చాయా లేదంటే ఫండ్స్ ఎట్లా? ఎలాంటి ట్రస్ట్ లేదు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఇంకా కొంతమంది బయటి భక్తులు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన తర్వాత వాళ్ళు మొదట్లో ఒకరు ఒక 1,000 రూపాయలు ఇక్కడ ఇద్దాం అనుకున్న వాళ్ళు, ఇంత పెద్ద కార్యక్రమము, ఇంత ఆధ్యాత్మికంగా, ఇంత పవర్ఫుల్ గా జరుగుతున్న వాళ్ళు 1,000 అనుకున్న వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 5,000 ఇద్దాం అనుకున్న వారు 15,000, 20,000, 50,000 అంటే వాళ్ళతో వాళ్ళు అనుకున్న దానికంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఇంప్రెస్ అయ్యి ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున, ఇంత పరిపూర్ణంగా, ఎంత పెద్ద అంటే పురోహితులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇంత మంచిగా కార్యక్రమం చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడ కూడా ట్రస్ట్ ద్వారా లేదు. కల్వకుర్తి నియోజకవర్గంలోనే ప్రజలు, భక్తులు ఇచ్చినవే, ప్రముఖులు కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ ఇక్కడ 16 days ఇంత వైభవంగా జరిగి ఇదంతా ఎట్లా అనిపిస్తుంది అసలు? జై కృష్ణ. మేము ఇలా మా కార్యకర్తల పాల్గొని మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇంత గొప్ప అయితే మేము స్టార్టింగ్ లో అయితే అనుకోలేదు. రోజు 3 రోజు స్టార్ట్ అయిన 3 రోజులకు తక్కున్నది. 4వ రోజుకి వెళ్ళి ఇప్పటికి ఇప్పుడు లేడీస్ అనుకుంటారు ఇప్పటికి ఇంకా 2 రోజులు ఉంటే బాగుంటుండే అనే ఇంత మంచి వాతావరణం, నైట్ 12-1 వరకు ఉన్నారు కాబట్టి అలాంటి వాతావరణంలో ఇంకా అప్పుడైపోయినా 10 రోజులు అన్న కార్యక్రమంగా ఉన్నారు. కాకపోతే ఏదేమైనా కానీ చాలా మంచిది, మేము ఊహించిన దానికంటే చాలా మంచిగా అయింది. సరే, దాతలు అయితే బాగానే ఇచ్చిన కాడికైనా కానీ ఒక 5 కోట్లు అని అంటారు. అందులో ఏంటంటే మన కళ్ళకుర్తికి వెళ్ళి 2.5 కానీ మిగతాది ఇంకా స్వామీజీ బయటికి నుంచి డొనేషన్ ఫండ్స్ ఇట్లా వస్తాయి. స్వామీజీకి తెలుసు. మన కళ్ళకుర్తికి వెళ్ళైతే 2.5 వచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే మనకి వీళ్ళు బయట రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఫండ్స్ ఇచ్చారా సార్? ఎమ్మెల్యే గారు 25 లక్షలు ఇచ్చారు, రమేష్ బాబు 8 లక్షలు, అదే పెద్ద ఫండ్. తర్వాత 5 లక్షలు జనార్దన్ రెడ్డి ఇచ్చింది.
ముత్యాల జనార్దన్ ఇచ్చారు. తర్వాత 2 లక్షలు, 1 లక్ష ఇంకా చాలా మంది ఇచ్చారు అన్నట్టు. సంజయ్ యాదవ్ 2.5 లక్షలు ఇచ్చిండు, అమ్మాచార్య 2 లక్షలు ఇచ్చిండు, మిగతా లక్ష ఇచ్చారు అన్నట్టు. సో ఇదంతా మొత్తం అమౌంట్ లో మీరు ఇదంతా నడిపించిన ఇదైతే ఇంతవరకే తీసుకెళ్తారు, అంతా తీసుకెళ్తారు. అంతా ఇప్పుడు లేడీస్ చాలా మంచి అందరూ బియ్యం దాకా మొత్తం టోటల్ స్టార్టింగ్ వెళ్ళి ఎండింగ్ వరకు గుడ్ బై వెంకటేశ్వర్లు చేసిన ఆయన మొత్తం మళ్ళీ చేసుకుని మళ్ళీ ఆయన వర్క్ చేసింది, ఇలా చాలా హార్డ్ వర్క్ చేసింది. మళ్ళీ 75 నూనె డబ్బాలు ఇచ్చేసింది వల్ల ప్రతి ఒక్కరు ఇంట్లో చెయ్యని ఏం లేదు. ఇప్పుడు వీడికి వచ్చిన దాంతో నా వంతుగా నాకు 5,000 10,000 ఇవ్వని వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు. అలాంటి పరిస్థితి ఏర్పడేది. అంటే ఇలాంటి వాతావరణం ఇళ్ళకి వచ్చినాక అదొక దేవాలయం కంటే అద్భుతంగా అనిపించింది అన్నట్టు. ఆ వేద మంత్రాల తోటి ప్లే గ్రౌండ్ ని ఒక టెంపుల్ వైబ్ ని తీసుకొచ్చారు. కాకపోతే అంటే ఇదేంటంటే పర్మనెంట్ సోర్స్ కాకుండా ఒక పాతకాలంలో 1 month అయిపోతుంది, కానీ అదొక కళలేక అయిపోతుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇంత డబ్బు అమౌంట్ తోటి ఒక పెద్ద దేవాలయం కూడా కట్టొచ్చు, ఇంత డబ్బుతోటి 5 కోట్లు ఒక దేవాలయం కూడా కట్టొచ్చు. కాబట్టి మంచి ఒక యజ్ఞ ఫలితం అలా ఉందన్నట్టు. ఒక చండీ యాగం అంటే మేము ఇలా చేసినాక మనం బయట అయితే ఇంతమంది చేస్తారో చెయ్యని అసూరులకు హైదరాబాద్ వచ్చి యాగాలు చేసిపోయారు. ఎందుకంటే అది ఇంత గతంలో ఇప్పుడు కేసీఆర్ చేశారు అన్నట్టు చండీ యాగం చేసి. అంటే వాళ్ళకు అందరికి అవకాశం, ఇది మామూలు జనాలకు అవకాశం. దీనికి ఎవరు ఒక రుస్తు కట్టే దీనికి ఏం లేదు. సామాన్యులు ఎవరు ప్రతి ఒక్క ఎవరైనా వచ్చి కూర్చొని చేసుకొని పోయి, కానీ ఇలాంటి రుసుం లేదు. వాళ్ళ అభిమానంతో రాసిపోతేనే తప్ప మరి ఏమి లేదు. వాళ్ళ అభిమానంతో ఫుడ్ తిన్నాక పైసలు ఇయ్యని వాళ్ళు అయ్యో ఇంత మంచి ఫుడ్ పెట్టి అని ఉద్దేస్తారు. వాళ్ళు 5-10 రాసిపోయిన వాళ్ళు, అడగకుండా రాసిపోయిన వాళ్ళు అట్లా. ఇప్పుడు ఏంటంటే మేము మా దాతలు కొంతమంది ఇంకా డ్యూస్ ఉన్నాయి. ఆ డ్యూస్ వస్తే మేము ఇంకా స్వామీజీకి కొద్దిగా తోడు వాళ్ళని ఉద్దేశంతో మా సంకల్పం ఇట్లా అయిపోయింది. థ్యాంక్ యూ సార్. సార్ స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. ప్రతి పూజలో కానీ ప్రతి కార్యక్రమంలో మీరందరూ ఇంతమంది పాల్గొన్నారు. సో అంటే అనుకున్నారా అసలు ఇదంతా ఇంత మంచిగా అవుతుంది, ఇంత గొప్పగా అవుతుంది అని అనుకున్నారా? మేము ఫస్ట్ ఊహించలేదు ఈ విధంగా ఇంత పెద్ద మహత్కార్యం దీంట్లో మేము బాగా పంచుకుంటామని చెప్పేసి మేము ఊహించలేదు. మేము అంటే స్టార్ట్ అయినప్పుడు ఇంత పెద్దగా అవుతుందని మేము కూడా ఊహించలేదు. చేస్తూ పోతుంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము కూడా వాలంటీర్స్ గా పనిచేస్తూ మేము మాతో పాటుగా వచ్చే వాళ్ళని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ విధంగా మేము చేసినందుకు మేము చాలా ఆనందంగా, మాకు చాలా అనుభూతినిచ్చింది. ఈ యాగ ఫలితం కానీ దీని అనుభూతి కానీ మాకు తెలుస్తుంది అనమాట. అట్లా అంటే పార్టీలకి అతీతంగా ఈ హోమం అయితే నిర్వహించారు కదా, సో అంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది పార్టీ అనేది కాకుండా ఒక ఆధ్యాత్మికంగానే ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అందరు వచ్చారు. ప్రతి నాయకుడు పార్టీ అనేది లేకుండా ప్రతి నాయకుడు ఇక్కడికి వచ్చి యాగంలో పాల్గొనడం జరిగింది. అదే విధంగా కార్యక్రమంలో కళ్యాణాలలో కానీ మామూలుగా ఇక్కడ హోమాలలో కానీ ప్రతి దాంట్లో పాల్పంచుకోవడం జరిగింది. ఎలాంటి పార్టీ కానీ ఎలాంటి దీనికి సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తులంతా జై శ్రీకృష్ణ. 91వ విశ్వశాంతి మహాయాగం ఇక్కడ జరగడం భగవంతుని నిర్మించిన ఒక కార్యం. ఇది సడన్ గా ఎండాకాలంలో వర్షం పడితే ఎట్లా ఉంటుందో అట్లా సడన్ గా స్వామి రావడం, అది భగవంతుని నిర్మించింది కదా. ఎవరు కృష్ణజ్యోతి స్వరూపంగా స్వామి వారి సంకల్పం ఇక్కడ జరగడం అనేది ఒక అద్భుతమైన కార్యంగానే చెప్పొచ్చు. మన కల్లకుర్తి చుట్టుపక్కల ఉన్న ఒక 20-30 కిలోమీటర్ల వరకు కూడా ఈ శక్తి, ఈ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అది 20 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా పనిచేస్తుంది. ఈ విశ్వశాంతిని భగవంతుడు స్వామికి నిర్ణయించి దేశమంతా జరిపిస్తున్నాడు. అది ఆయన అదృష్టం. మన దగ్గర జరగడం మన అదృష్టం. ఇది ఎన్ని కోట్లు పెట్టినా ఇది ఊహించలేదు. మనం కళ్ళతో చూసి మనసుతో అనుభవిస్తే తప్ప ఈ ఆనందాన్ని మనం వర్ణించలేము. అంత అద్భుతమైన కార్యక్రమం. దీనిలో పలుచుకున్న ప్రజలందరూ అదృష్టవంతులే. ఈ భూమి వేదభూమి కర్మభూమిగా మారిపోయి పాడి పంటలు అందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి అనుకూలంగా మారిపోయిందని నేను. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. శ్రీ స్వరూపానంద స్వామి వారి సంకల్పంతో
ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని ఊహించలేకపోయినాము. ఒక సముద్రం లాంటి అలా వచ్చిన తాకినట్టు తాకింటు భక్తులు. అప్పుడు అనుకున్నాం మేము, ఇక్కడ స్వామి సంకల్పం ఎంత ఉన్నదో. స్వామివారు వచ్చి భూమి పూజ చేసిన తర్వాత ఈ లైన్ స్ట్రైట్ ఉండాలని ఒక కన్ను మూసుకొని ఈ విధంగా చూసేవాడు. ఎందుకు ఇంత స్ట్రైట్ గా ఎందుకు, అన్ని సపోర్ట్ ఉంటాయి కదా, అన్ని సమిధులను కట్టాలని మేము అనుకున్నాము. అట్లా కాదు, ఒక్కటి మీ బెండ్ అయినా కానీ యాగశాల అనేది గ్రిప్ ఉండదు, ఆ రకంగా చెప్పిండు. ఈ కార్యక్రమానికి, ఈ కార్యం జరగడానికి పెద్ద ఎత్తున ఇచ్చేసిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ మంచిగా జరిపించినాము. కటింగ్ కూరగాయల ఖర్చు కంటిన్యూ చేసినాం సార్. మేము మంచిగా అయింది, మంచిగా ఇక్కడ మీరు ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి కటింగ్ చేస్తాను. అందరిని ఇచ్చి కూలీల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని పెట్టుకొని చూసారు మా కొడుకులకి చేసినాం. మంచిగా అనిపించింది. మంచిగా అగో ఇక్కడ ఈ రోజు వచ్చినాం, ఇంకా 3 రోజులు ఉంటే బాగా అన్నట్టుంది. అంత బాగుంది. ఇంట్లో కంటే ఇక్కడే ఉన్నాం. 3 ఊటలు ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. నైట్ 12ంటికి ఉన్నాం. కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు వారికి పాదాభివందనాలు సమర్పిస్తున్నాం. యాగము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మమ్మల్ని కొంచెం ఏమో గుండాలు కట్టాలని స్వామి పిలిపిస్తే డోనర్ గా కట్టాలి అని అంటే మా సంఘం తరఫున మేము వచ్చి నా తరఫున ఒక 2 రోజులు ఒక 4 పెట్టి వెళ్ళిపోదాం లేదనుకున్నా. వీడికి వచ్చి చూసిన తర్వాత స్వామిని చూసిన నాకు ఈ పని నా నలుగురితో అయ్యే పని కాదు అని చెప్పి నేను ఒక 10 రోజులు మా సైడ్లని బంద్ చేసుకొని నాకు అంత ఉత్సాహంగా చేయాలనిపించింది. అంత ఉత్సాహంగా చేయాలనిపించి నైట్ 10 టైంకు స్వామికి అందియలేకపోతే నేను ఇంత చేసి ఉంటే వేస్ట్ అనిపించి మా పిల్లలని నైట్ 2 గంటల వరకు కాపుకొని ఎంతో ఉత్సాహంగా వచ్చేది. మాకు ఎంతో సంతోషకరంగా పనులన్నీ ఏర్పాటు చేసి ఇచ్చాం. అదే పనుల వరకు ఆగిపోకుండా మేము స్వామికి సేవలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మంచిగా నడిపించడం, విజయవంతం చేసినాం. మాకెంతో ఉత్సాహంగా ఇప్పటికైనా స్వామి ఇక్కడే ఉంటే బాగుంది ఇంకా కొన్ని రోజులు అన్నట్టుంది మాకేదో మా మనసు ఉన్నది. మాకెన్నో పనులు ఉంటాయి బయట, ఆ పనుల కంటే మాకు స్వామి ముఖ్యం అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఉంటే మేము ఇంటి కూడా సరిగా పోయేవాళ్ళం, పనులలోనే ఉండేవాళ్ళం. ఇంట్లో మీ పనులన్నిటి పోయి మీరు స్వామి దగ్గర స్వామికి సేవ చేయాలనిపిస్తుంది, చేస్తున్నామని చెప్పి ఎంతో ఉత్సాహంగా లేబర్ని కూడా ఒక 25 మందిని పెట్టి సరిపోకపోతే బాగా వేరే వాళ్ళని పిలిపించి ఈ పనులని స్వామివారికి కృపతో మేము దగ్గరుండి స్వామివారి కృపతో ఆయనకు టైంకి అందియగలిగినామంటే స్వామివారి కృప అందియగలిగినట్టుగా మేము అందియగలిగినాం. ఎలా అనిపిస్తుంది? మీరు ఇక్కడ 16 days ఇక్కడంతా పూజలు చేసి ఇదంతా సేవలు చేసిండ్రు అంటే ప్రజలందరూ సహకరించిండ్రా? అంటే అన్నదానంకి గానీ పూజలకు గానీ ప్రజలందరూ సహకరించారు? ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చాలా బ్రహ్మాండంగా సహకరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా, ఇది ఎవరిదో అనే ఆలోచన చేయకుండా ఇదంతా మాది అనే ఒక స్వభావంతోనే ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. మొదట స్వామీజీ వచ్చిన రోజు కేవలం RSSకి వెళ్ళి ఒక 5-6 మందిని వచ్చి స్వామితో చర్చ చేసినప్పుడు స్వామి చెప్పినప్పుడు అనుకున్నాం ఇదంతా 8 కోట్ల ఖర్చు 10 కోట్ల ఖర్చు అని, ఇదంతా అయితే ఆ కల్లో కొడుతుంది అనే ఆలోచనతో ఉండే. ఇంత డబ్బు ఎవరు పోగు చేస్తారు, ఎవరు ఇస్తారు, మా ఈ చిన్న చిన్న వ్యక్తులతో ఏమైతుంది అనే ఒక ఆలోచన ఉండే. వారే స్వామి ఒకరే వచ్చారు, ఒక్కొక్కరు తెలియకుండా చాలా మందిని కలిశారు. వారందరినీ కూడా ఏదైతే 2వ తారీఖు నాడు ఇక్కడ భూమి పూజ చేసిన తర్వాత అందరినీ పిలిచి స్థానిక చైర్మన్ గారిని పిలిచి భూమి పూజ కార్యక్రమం చేసి ఇక పనులు స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా దాని తర్వాత ఒకటి అయిపోతున్నాయి. మేమంతా అడుగుతున్నాం, స్వామీజీ అంతా కార్యక్రమం అయ్యేదా, ఇన్ని డబ్బులు ఏదైనా వస్తాయి, మీరు ఎక్కడి నుంచి ఏమైనా తెస్తారా, మీకైనా ట్రస్ట్ ఉన్నదా అంటే అవన్నీ ఏం లేవు, ఇక్కడ డబ్బులు ఇక్కడనే కార్యక్రమం చేస్తామని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. కానీ మొత్తానికైతే ఈ విశ్వశాంతి శ్రీకృష్ణ కాలచక్రం విశ్వశాంతి యజ్ఞము జీరో నుంచి శూన్యం నుంచి కలుగుతులో బ్రహ్మాండం సృష్టించినటువంటి వ్యక్తి మన యొక్క శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి గారు. వారి యొక్క మహిమ అసలు చెప్పాలంటే కూడా వర్ణించలేనంత అంత ఉన్నది. ఈ గ్రౌండ్ లోకి ఎవరు వచ్చినా సరే
మొదట రావడానికి ఆలోచన చేశారు. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరు పోలేదు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన. ప్రతి నిత్యం ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను కూడా నేనే దగ్గర నుండి చూసుకోవడం జరిగింది. మంచినీటి సరఫరా కూడా నేనే దగ్గర నుండి చూసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళకుండా ఏదైతే 15 రోజులు 16 రోజులు సేవ చేసిన చాలా మంది ఇంకా ఆస్తికులు, దేవుని నమ్మని వాళ్ళు, వేసు బిడ్డలు అనేది చెప్పుకునేవారు, వేరే పార్టీలలో ఉండేవాళ్ళు చాలా మంది కూడా ఆస్తికులు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు స్వామికి భక్తులు అయిపోయారు. ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఆర్టికల్ రావడం జరిగింది. ఒక వారి ఆడవారి వారు వాళ్ళ కుటుంబ వ్యవహారం అంతా వేరే మతంలో ఉన్నది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చి స్వామి వారి భక్తులు కావడం జరిగింది. కల్వకుర్తిలో ఈ యొక్క ఇట్లాంటి విశ్వశాంతి యజ్ఞం భవిష్యత్తులో అవుతుందా కాదా మనం వర్ణించలేం, కానీ గతంలో ఎప్పుడు కూడా కాలేదని చెప్పేసి ఉన్న ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, నేను నా వయసు 78 సంవత్సరాలు, నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమం చూడలేదు, చాలా బ్రహ్మాండంగా చేశారు అని వారి వంతుగా కూడా ఇంత స్వామి గారికి చెందా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా లాభాపేక్ష ఆలోచన చేయకుండా కొంతమంది మాత్రమే కూలి, సుమారుగా నేను అనుకుంటా ఒక 30 మంది మాత్రమే కూలి పనులు చేశారు. మిగతా అందరూ కూడా స్వచ్ఛందంగానే కార్యక్రమం చేశారు. ఇంతమంది ఈ రకంగా రావడం వచ్చినందుకే ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మన సనాతన ధర్మాన్ని కానీ మన హిందుత్వాన్ని కానీ ఇలాంటి ఏ విపత్కర కార్యక్రమాలు వచ్చినా ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా అయితే పాల్గొన్నారో ప్రతి విషయంలో కూడా భక్తులు అందరూ కూడా ఇదే విధంగా పాల్గొనాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. శ్రీ శ్రీ కృష్ణ చైతన్య స్వాములు ఇక్కడ కల్వకుర్తికి వచ్చి 1వ తారీఖు నాడు భూమి పూజ చేసినారు. ఇది ఏందో మామూలు యాగం అని మంది అందరూ అనుకున్నారు, కానీ తలపెట్టిన కార్యక్రమం ఒక 20 రోజులు ఈ యాగాన్ని పెట్టడం. 1-2 రోజులు మామూలుగా 3వ రోజు నుంచి ఫ్లోటింగ్ పెరిగింది. స్వామి తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే వర్షాలు పడి రైతులు బాగుండి పంటలు పండి మనం బాగుండాలి, అందులో మనం బాగుండాలి అనే ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమం. పార్టీలకు అతీతంగా యువకులు, రాజకీయ నాయకులు, దాతలు ప్రతి ఒక్కరు సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ నిర్వహణ మామూలు వాళ్ళైతే చేయలేకపోతారు. ఏంటంటే చూసిన వాడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఆ మెయింటెనెన్స్ కూడా నేను కూలివాడిని పెట్టాలి అనేది లేదు, నేను సైతం దీంట్లో పాల్గొనాలి అనే రకంగా పాల్గొన్నారు. ఈ యాగాలు చూడాలంటే కానీ పూర్వజన్మ సుకృతం ఉండాలి, లేకపోతే చూడలేము. ఇది దేశంలోనే 91వ యాగం, అది జిల్లా లోపల 2వది. ఇంత పెద్దగా జరుగుతారని ఎవరు కూడా ఊహించలేదు. పల్లెటూర్ల వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు రోజుకు 6, 8, 10, 12 వేల వరకు భోజన సదుపాయం చేసిందంటే అది అర్థం చేసుకోవాలి. ఇంటికి ఒక 4 వస్తేనే కింద మీద అవుతాం మనం. అటువంటిది ఇక్కడ యాగంతలు పెట్టి 10-12 వేల మందికి భోజనాలు పెట్టిరంటే దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ. శ్రీకృష్ణ కాలచక్రము, అయుత చండీ యాగము, అతిరుద్రము, కుంకుమార్చనలు ప్రతిరోజు, లక్ష్మీ పూజలు, ఇవన్నీ అందరి దేవతల కళ్యాణం. ప్రతిరోజు నైటు ఒక దేవీ దేవతల కళ్యాణాలు. ఈ 16 రోజులు చివరిసారిగా రాధాకృష్ణుల కళ్యాణం కూడా జరిగింది. ఇది మన కల్వకుర్తిలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఊహించలేనంత పెద్ద యాగం ఇది. స్వామీజీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి ఆశీస్సులతో అనుకోని ఊహించనంత రీతిలో ఇక్కడ జరిగింది. బాగా మంచిగా జరిగింది. భోజనాలు కానీ, ఉదయం టిఫిన్లు కానీ టేబుల్లో వేసి మనం తిరుపతిలో శ్రీశైలంలో కూడా ఊహించలేని పెట్టలేనంత స్థితిలో టేబుల్లు కుర్చీలు వేసి భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. సీతారామ కళ్యాణం రోజైతే 13,000 మంది పైగా భోంచేశారు మధ్యాహ్నం. ఒక్కరోజు మాత్రమే. యావరేజ్ టోటల్ గా లెక్క పెట్టుకుంటే మనం ఈ 16 రోజులు 10,000 యావరేజ్ లెక్కన రోజుకి. ఈ లక్ష్మీ పూజలు కానీ, ప్రతి ఒక్క పూజలు కానీ, చండీ యాగము, చండీ హోమము, రుద్ర హోమాలు, రుద్రాభిషేకము, 1,01,111 శివలింగాలు, పార్థివ లింగాలతోని అభిషేకం జరిగింది. ఇది
ఇవన్నీ పూజలు చేయాలంటే సామాన్యమైన మామూలు మాట కాదు. ఇది అతి పెద్దగా మన దేశంలోని, మన తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్దగా జరిగిన అంగరంగ వైభవంగా జరిగినటువంటి హోమాలు అన్ని, ప్రతి ఒక్కటి కూడా పూజలు, ఊహించలేనంత ఫండ్ రావటం, మన ఇది చందాలు ఇవ్వటం, ఏ రాజకీయ నాయకులు సంబంధం లేకుండా భక్తిపూర్వకంగా ఇచ్చినటువంటి చందాలు 1,50,000, 5,000, 10,000 ఎవరికి తోచినంత వాళ్ళు చందాలు ఇచ్చారు. కొంతమంది 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక అతను ఈ 16 రోజులకు సరిపడా బియ్యం ఇచ్చాడు. ఇందాక చెప్పారు వెంకటేష్ సేటు. 75 ఆయిల్ డబ్బాలు, నూనె డబ్బాలు ఇచ్చారు. మిగిలేటట్టు ఇచ్చిండు ఆయన. ఇంకా తిరుపతి రెడ్డి అని పంజిగుల గ్రామం, అతను ఈ 16 రోజులకు డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్ ఉచితంగా ఇచ్చేశాడు. ఈ సందర్భంగా అందరికీ, దాతలందరికీ ఈ స్వామివారి యాగఫలము జీవిత కాలము ఉన్నంత వరకు స్వామివారి యాగఫల ఆశీస్సులు ఉంటాయని, భగవంతుడు అందరినీ రక్షిస్తాడని సెలవు తీసుకుంటాం.